వెల్కమ్ టు టీ సెర్చ్. మనం గ్రామర్లో ప్రతి ఒక్క టాపిక్ని డీటెయిల్డ్గా చదువుకున్నాం కదా. ఇప్పుడు అవే టాపిక్స్లో నుంచి స్పాటింగ్ ఎర్రర్స్ ఎలా అడుగుతాడు, ఇక్కడ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయబోయే అన్ని స్పాటింగ్ ఎర్రర్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మనం దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఈరోజు ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఎలా ఉంటాయి యాక్చువల్గా చూడండి. ఒక సెంటెన్స్ మీకు ఇస్తారు. ఆ సెంటెన్స్ని ఇలా పార్ట్స్గా డివైడ్ చేస్తారు, ABCD. ఓకే, పార్ట్స్గా డివైడ్ చేసి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది దాన్ని మనం స్పాట్ చేయాలి. అందుకే వీటి పేరు స్పాటింగ్ ఎర్రర్స్ అయ్యాయి. ఓకేనా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పార్ట్లో ఎర్రర్ ఉందనుకోండి, ఏ అనే ఆప్షన్ని టిక్ చేయాలి. బి అనే పార్ట్లో ఎర్రర్ ఉంటే బి అనే ఆప్షన్ని టిక్ చేయాలి. సిలో ఉంటే సి, డిలో ఉంటే డి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అనదర్ ఆప్షన్ కూడా ఉంది. అదేంటి అంటే నో ఎర్రర్ అని. అంటే మనకి ఇచ్చే సెంటెన్సెస్ ఎప్పుడూ కూడా ప్రతిసారి ఎర్రర్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి వాడు కరెక్ట్గానే ఇస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ సెంటెన్స్ కరెక్ట్గానే ఉంది, నో ఎర్రర్ అని చెప్పేసి డి అనే ఆప్షన్ని టిక్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ని డీల్ చేద్దాం. సి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన టాపిక్స్లో నుంచే ఆ క్వశ్చన్సే తీసుకోబడ్డాం. ఓకే, సి ద ఫస్ట్ వన్. వెన్ ఐ వాస్ యంగ్ I can run faster than Mohan. ఓకే, see the sentence. ఓకే, ఇప్పుడు చూడండి. మనం ఏం చేయాలి, స్పాటింగ్ ఎర్రర్స్ని ఎలా చేయాలి, మనము ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చదువుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ నాకు ఏ పార్ట్ వచ్చింది, ఏ అనే పార్ట్ వచ్చింది. సో ఇలా చదువుకుంటూ వెళ్ళినప్పుడు నాకు ఈ ఏ పార్ట్లో ఎలాంటి ఎర్రర్ కనిపించలేదు, స్కిప్ చేయండి. బి పార్ట్కి వెళ్ళండి, ఏమైనా ఎర్రర్ ఉంటే ఫైండ్ అవుట్ చేయండి, లేదు వదిలేయండి. నెక్స్ట్ సి పార్ట్కి వెళ్ళండి. అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అలా కాకుండా మొత్తం సెంటెన్స్ని చదివిన తర్వాత అలా కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని టెన్స్ కన్సిస్టెన్సీ అంటారు. ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకేనా. పేరులోనే ఉంది, ఏమంట, టెన్స్ కన్సిస్టెన్సీ. టెన్స్ ఎప్పుడూ కూడా కన్సిస్టెంట్గా ఉండాలంట. కన్సిస్టెంట్ అంటే ఏంటి, మనం ప్రిపరేషన్ ఎలా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి అని అంటారు. అంటే ఏంటి, ఫస్ట్ డే 8 గంటలు చదివామనుకోండి, నెక్స్ట్ డే కూడా అదే మెయింటైన్ చేయాలి, 7 to 8 hours. లేకపోతే ఇంక్రీజ్ చేసినా పర్వాలేదు. కానీ కొంతమంది ఉంటారు, ఫస్ట్ డే చాలా బాగా ఊపు ఉంటుంది, ఎందుకంటే బాగా చదవాలని చెప్పి. సో ఫస్ట్ డే 8 hours చదువుతారు, నెక్స్ట్ డే దాన్ని తగ్గించుకుంటూ 4, 3 ఇంకొక రోజు అయితే మొత్తానికి వదిలేస్తారు. సో దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటారు. కన్సిస్టెంట్ అంటే ఏంటి, ఒక పనిని ఒకే విధంగా అన్ని అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఇస్తే దాన్ని ఏమంటారు, కన్సిస్టెంట్ అంటారు. ఎప్పుడూ చేసేది ఏంటి, కన్సిస్టెంట్, ఒకేలాగా చేయాలి, దాన్ని కన్సిస్టెంట్ అంటారు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్కి వస్తే దాన్ని ఏమంటారు, టెన్స్ కన్సిస్టెన్సీ అని అంటాం. టెన్స్ ఎప్పుడు కూడా ఒకే కన్సిస్టెంట్లో ఉండాలి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ పాస్ట్లో మొదలైంది అనుకోండి. ఓకేనా, ఒక సెంటెన్స్ పాస్ట్లో మొదలైతే ఆ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా పాస్ట్లోనే ఉండాలి. దాన్నే టెన్స్ కన్సిస్టెన్సీ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్లో మొదలైంది అనుకోండి. ఓకే, సో మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా అదే టెన్స్లో ఉండాలి. ఓకే, ఇది ఎప్పుడు మనం అన్ని రూల్స్ని అప్లై చేసిన తర్వాత ఏ రూలు అప్లై అవ్వట్లేదు దీనికి అని అన్నప్పుడు లాస్ట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే టెన్స్ కన్సిస్టెన్సీ. ఓకేనా, రైట్. సో టెన్స్ కన్సిస్టెన్సీ అర్థమైంది కదా. టెన్స్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి, సెంటెన్స్ మొత్తం ఒకటే టెన్స్లో ఉండాలి. రైట్, ఇప్పుడు చూడండి, నేను ఇలాగే చదువుకుంటా వస్తా. ఫస్ట్ క్వశ్చన్ని మనం డీల్ చేస్తున్నాం. వెన్ ఐ వాజ్ యంగ్, ఈ సెంటెన్స్ చదవగానే మనకి ఏమనిపిస్తుంది, వాజ్ అన్న వర్డ్ యూస్ చేశాడు. వాజ్ అంటే ఏ వర్బ్ ఇది, పాస్ట్ అని అర్థమైంది మనకి. ఓకేనా. సో వెన్ ఐ వాజ్ యంగ్, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందో చూడండి, ఐ క్యాన్ రన్ అని ఉంది. క్యాన్ అనేది ఏంటి, ప్రజెంట్ కదా. ఎస్, ప్రజెంట్ మోడల్ వర్బ్ ఇది, అవునా. క్యాన్ యొక్క పాస్ట్ ఏమవుతుంది, కుడ్ అవుతుంది. అయితే చూడండి, ఇక్కడ సెంటెన్స్ మాత్రం పాస్ట్లో మొదలైంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రెజెంట్ మోడల్ వర్బ్ యూస్ చేశాడు. సో మనం ఏం చేయాలి, టెన్స్ కన్సిస్టెన్సీని ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, ఈ సెంటెన్స్ అంతా కూడా ఒకే టెన్స్లో ఉండాలి. సో పాస్ట్లో ఉంది కాబట్టి ఈ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా పాస్ట్లోనే ఉండాలి కాబట్టి, సో దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే క్యాన్ కాదు, కుడ్ అని ఉండాలి. చూడండి, ఇప్పుడు చదవండి ఎలా ఉంటుందో. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కుడ్ రన్ ఫాస్టర్ దాన్ మోహన్. అర్థమైంది కదా. సో వెన్ ఐ వాజ్ యంగ్ పాస్ట్ టెన్స్లో ఉంది, సో ఇక్కడ కూడా పాస్టే ఉండాలి. దీన్నే టెన్స్ కన్సిస్టెన్సీ అని అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ద అసాసిన్ వాస్ కన్విక్టెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. కన్విక్టెడ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇది మన వొకాబ్యులరీలో కూడా మనం డీల్ చేస్తాము. కన్విక్టెడ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు సినోనిమ్స్, యాంటోనిమ్స్లో అడిగాడు. ఓకే, సో దాని మీనింగ్ ఏంటి అనేది మనము వొకాబ్యులరీ సెషన్లో డీల్ చేద్దాం.
సరే, కన్విక్టెడ్ అంటే ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని జైలుకి పంపించే వాళ్ళని జైలుకి పంపిస్తాం. ఓకే, సో అలాంటి వాళ్ళని కన్విక్ట్ అయ్యారు అని చెప్తాం మనం. ఓకే రైట్. అసాసిన్ అంటే ఎవరు ఇక్కడ? మరి అసాసిన్ అంటే ఎవరు? హూ ఈజ్ అన్ అసాసిన్? అసాసిన్ అంటే అ పొలిటికల్ మర్డరర్. ఓకే, పొలిటికల్ మర్డరర్, నాట్ జస్ట్ అ మర్డరర్. అంటే మామూలు మనుషులని చంపితే అసాసిన్ కాదు, ఎవరైనా పొలిటికల్ వ్యక్తులని, పొలిటికల్ లీడర్స్ని చంపితే వాళ్ళని ఏమంటారు? అసాసిన్. ఆ పర్సన్ ఏమంటారు? ఎవరైనా ఇప్పుడు ఏ అనే పర్సన్ వెళ్ళి రాజీవ్ గాంధీని చంపేశాడు అనుకోండి, ఆ రాజీవ్ గాంధీ ఎవరు? పొలిటికల్ లీడర్ కాబట్టి ఆ ఏ అనే పర్సన్ వెళ్ళి చంపాడు కాబట్టి ఆ ఏ అనే పర్సన్ ఏమంటారు? అసాసిన్ అని అంటారు. ఓకేనా? సో అతను ఏం చేస్తాము? జైలుకి పంపిస్తాం. సో కన్విక్టెడ్. ఓకే, నౌ ఇప్పుడు సెంటెన్స్ చదువుదాం చూడండి. అసాసిన్ వాస్ కన్విక్టెడ్. ఓకే, వాస్ కన్విక్టెడ్ అండ్ ఆర్డర్డ్. సి సెంటెన్స్ అంతా కూడా ఎలా మొదలైంది? వాజ్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్లో మొదలైంది. మరి కన్విక్టెడ్ ఓకే పాస్ట్, ఆర్డర్డ్ ఇది కూడా పాస్టే. ఎస్, అయితే ఇక్కడ చూడండి టు బి హంగ్ అని ఉంది. హంగ్ అనే వర్డ్ కరెక్టేనా? ఓకే, హంగ్ అనే వర్డ్ కరెక్టేనా? మనము వర్బ్ చాప్టర్ చదివేటప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చదివాం, అదేంటంటే కన్ఫ్యూజింగ్ వర్బ్స్ అనే ఒక కాన్సెప్ట్ని చదివాం. ఓకే, చూడండి అసలు అది ఏంటనేది ఒకసారి చూద్దాం. సి హియర్, ఈ స్లైడ్ మీకు గుర్తే ఉంటుంది. ఓకే చూడండి, హ్యాంగ్. సి రెండు కాన్సెప్ట్స్ ఇక్కడ. ఏంటది? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఒకరిని ఉరి తీయడం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఏదైనా హ్యాంగ్ చేయడం. ఓకే, క్లాత్స్ని హ్యాంగ్ చేయడమా లేదా ల్యాంప్ని హ్యాంగ్ చేయడమా? ఈ రెండు కాన్సెప్ట్స్కి ఎలాంటి వర్బ్స్ వస్తాయి? V1, V2, V3 ఏమై ఉంటాయి? చూడండి, ఫస్ట్ ఉరి తీయడానికి వాట్ ఈస్ V1, V2 అండ్ V3? సి హ్యాంగ్. V1 ఈజ్ వాట్? హ్యాంగ్, రైట్? దెన్ సెకండ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సెకండ్ కేస్ ఏదైతే ఉందో, మనం జస్ట్ ఏమైనా క్లాత్స్ని కానీ ల్యాంప్ని కానీ ఇలా జస్ట్ తగిలేస్తాం కదా, హుక్కి తగిలేస్తాం కదా, దాన్ని కూడా V1 హ్యాంగ్ అనే అంటాం. రెండు హ్యాంగే. ఓకే, అయితే V2 చూడండి, వాట్ ఈస్ V2? V2 వచ్చేసరికి హ్యాంగ్డ్, V3 వచ్చేసరికి హ్యాంగ్డ్. అంటే జస్ట్ ఈడి యాడ్ చేసేసాము. ఓకేనా? ఈడి యాడ్ చేస్తాం అంతే కదా. ఒక వర్బ్ని పాస్ట్ టెన్స్లోకి చేయాలి అని అంటే ఈడి యాడ్ చేస్తాం, సింపుల్. కానీ ఈ కేసులో ఏవైతే హుక్ షేప్ ఉందో, సి హుక్ ఎలా ఉంటుంది? ఇలాగే కదా ఉండేది, యూ షేప్లోనేగా ఉండేది. ఎస్, ఇది ఇంపార్టెంట్. ఈ సింబల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి గుర్తుపెట్టుకోవడానికి. హంగ్ V2 అండ్ V3 ఆఫ్ దిస్ కేస్ ఆఫ్ హ్యాంగ్ ఇస్ కాల్డ్ హంగ్. ఇక్కడ కూడా యూ అనే ఉంది చూసారా? ఈ యూ అనేది ఏంటి? హుక్ అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి, హుక్. సో హుక్ కేసులో అంటే హ్యాంగ్ కేసులో మాత్రమే మనము హంగ్ అని ఉపయోగిస్తాము. ఉరి తీసే కేసులో ఏమి ఉపయోగిస్తాము? ఈడీ ఫార్మ్స్ ఉపయోగిస్తాం. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కేసుకి వద్దాం, ఈ ఎగ్జాంపుల్కి వస్తాం. కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ద అసాసిన్ వాస్ కన్విక్టెడ్ అండ్ ఆర్డర్ టు బి హంగ్. వాడిని ఏమైనా హుక్కి తగిలేస్తామా? కాదు కదా. ఇక్కడ హంగ్ కాదు తీసుకోవాల్సింది, మరేం తీసుకోవాలి? హ్యాంగ్డ్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? హ్యాంగ్డ్. ఓకే, ఇది ఏ కాన్సెప్ట్ అమ్మా? కన్ఫ్యూజింగ్ వర్బ్స్ అనే కాన్సెప్ట్. ఇదే కాదు, ఈ టేబులే కాదు, నేను చాలా వర్బ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కన్ఫ్యూజింగ్ వర్బ్స్లో. సో వర్బ్ అనే చాప్టర్ను ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్. సి ద యూనివర్సిటీ వాస్ ఫౌండ్ అని అంటున్నాడు. ద యూనివర్సిటీ వాస్ ఫౌండ్ ఇన్ 1950 వెన్ ఇండియా వాస్ నాట్ సెల్ఫ్ డిపెండెంట్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. ఇక్కడ కూడా చూడండి, నేను సెంటెన్స్ ఇలా చదువుకుంటూ వస్తాను. ద యూనివర్సిటీ వాస్ అంటే ఏ టెన్స్లో వెళ్తుంది? వాస్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్లో వెళ్తుంది. ఓకే, పాస్ట్. వాస్ ఫౌండ్ ఇన్ 1950 వెన్ ఐ వాస్, పాస్ట్ టెన్స్లోనే ఉంది. నాట్ సెల్ఫ్ డిపెండెంట్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. ఓకే, మనం ఏమనుకుంటాము? మొత్తం సెంటెన్స్ అంతా పాస్ట్లోనే ఉంది కదా, ఏం ఎర్రర్ లేదు అని అనుకుంటాం. కానీ ఇది కూడా కన్ఫ్యూజింగ్ వర్బ్ కాన్సెప్టే. అసలు ఫౌండ్ అంటే ఏంటి? ఫౌండ్ అనేది కరెక్ట్ వర్డా ఈ సెంటెన్స్కి? చూడండి, సి హియర్, సి ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఫైండ్. సి ఇక్కడ కూడా రెండు కేసెస్ ఉంటాయి. ఫైండ్ అంటే సర్చ్. ఓకే, సర్చ్, ఏదైనా వెతకడం సర్చ్. ఈ ఫౌండ్ ఏంటంటే ఎస్టాబ్లిష్. మన యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు కదా, లైక్ ఉస్మానియా యూనివర్సిటీ వాస్ ఫౌండ్, నలంద యూనివర్సిటీ వాస్ ఫౌండ్, దెన్ కాకతీయ యూనివర్సిటీ వాస్ ఫౌండ్. ఇట్లా యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి సెకండ్ కేసు ఏమవుతుందంటే ఎస్టాబ్లిష్. ఓకే, ఫస్ట్ కేసు ఏంటి?
సెర్చ్ కేసులో ఫైండ్ అని ఉపయోగిస్తాము, ఎస్టాబ్లిష్ కేసులో ఫౌండ్ అని ఉపయోగిస్తాము. అదేంటి V1. ఓకే, దీనికి V2 ఏమవుతుంది ఫస్ట్ చూడండి. ఇక్కడ ఎలా కన్ఫ్యూజ్ అవుతారు జనరల్గా స్టూడెంట్స్ అంటే, ఇక్కడ ఫౌండ్ ఉంది, ఇక్కడ కూడా ఫౌండ్ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా ఫౌండ్ ఉంది. ఓకేనా, అందుకు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ కేసు ఏంటి, సెర్చ్ కేసులో ఫైండ్ కదా, దీనికి V2 V3 ఏమవుతుందంటే ఫౌండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి V1. నెక్స్ట్ V1 వచ్చేసరికి ఫౌండ్. V1 ఏంటి, ఫౌండ్ అంటే ఏంటి ఇక్కడ ఎస్టాబ్లిష్. దీనికి V2 V3 ఏమవుతుంది, ఫౌండెడ్. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు మనము ఏ క్వశ్చన్ చూస్తున్నాము, యూనివర్సిటీస్ గురించి చూస్తున్నాం. అవునా, యూనివర్సిటీ గురించి చూస్తున్నాం. యూనివర్సిటీని వెతుకుతామా లేకపోతే ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి వాస్ తర్వాత ఎప్పుడు ఏముండాలి, V3 ఉండాలి, పాస్టే ఉండాలి. సో ఏముండాలి మరి ఇక్కడ, ఏం రావాలి, ఫౌండెడ్. సో వాస్ ఫౌండెడ్ అని రావాలి. ఏం రావాలి, వాస్ ఫౌండెడ్. సో ఆ బి పార్ట్లో ఎర్రర్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The government cannot be able to contain encephalitis by spending just 1% of GDP on health అని అన్నాడు. చూడండి, నేను క్వశ్చన్ సేమ్ ఇలాగ లెఫ్ట్ సైడ్ నుంచి చదువుకుంటూ వెళ్తా. ద గవర్నమెంట్ కెన్ నాట్, ఈ పార్ట్లో ఏమైనా ఎర్రర్ ఉంటుందా, గవర్నమెంట్ కెన్ నాట్, దాంట్లో ఏం ఎర్రర్ లేదు. నెక్స్ట్ చూడండి, బీ ఏబుల్ టు కంటైన్ అని అన్నాడు. మనం వర్బ్లో ఒక టాపిక్ చదివాం, ఏంటది, క్యాన్ అంటేనే ఎబిలిటీ అని చదివాం. అవునా, క్యాన్ అంటేనే ఎబిలిటీ అని చదివాం. రైట్, క్యాన్ అంటేనే ఎబిలిటీ అని చదివాము. క్యాన్ అంటేనే ఎబిలిటీ కాబట్టి క్యాన్ని ఏబుల్ని రెండు ఒకేసారి యూజ్ చేయకూడదు అని చదివాం. అవునా, రైట్. కానీ ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, క్యాన్ ఉంది అండ్ దెన్ ఏబుల్ ఉంది, రెండు వర్డ్స్ ఉన్నాయి. సో ఏం చేయాలి, ఒకటి తీసేయాలి. దేన్ని తీసేయాలి, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి చదువుకుంటూ వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ కెనాట్ అని అన్నాడు. గవర్నమెంట్ కెనాట్, ఈ పార్ట్లో అసలు ఏమైనా ఎర్రర్ ఉందా, ఏం లేదు. ఎక్కడుంది ఎర్రర్ అంటే ఈ బి పార్ట్లోకి వచ్చేస్తే ఎర్రర్ కనిపిస్తుంది. ఎందుకు, క్యాన్ అంటేనే ఏబుల్. సో అందుకని క్యాన్ ఉంది కాబట్టి మళ్ళీ ఏబుల్ని యూజ్ చేయకూడదు. ఓకే, సో ఈ పార్ట్ బి ఏబుల్ని తీసేయాలి. రైట్, సో కెనాట్ కంటైన్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, I have not seen him since 20 years and so I cannot say with certainty whether he is alive or dead అని అన్నాడు. ఇదే కాన్సెప్ట్ చూడండి, సేమ్. I have not seen అనేది ఏ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్. ఎస్, ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ అనేది పర్ఫెక్ట్ టెన్సెస్లో వస్తుంది. రైట్, అయితే మనం పర్ఫెక్ట్ టెన్సెస్ నేర్చుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ చదివాం, ఏంటది, ఫర్ అండ్ దెన్ సిన్స్ అనే కాన్సెప్ట్ని చదివాం. అవునా, సిన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామో ఫర్ ఎప్పుడు ఉపయోగిస్తామని చదివాం. సిన్స్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ టైంకి ఉపయోగిస్తాము. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి ఉపయోగిస్తాం. ఓకేనా, పీరియడ్ ఆఫ్ టైం. అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఇక్కడ 20 years అన్నాడు. 20 years అనేది పాయింట్ ఆఫ్ టైమా లేకపోతే పీరియడ్ ఆఫ్ టైమా అంటే పీరియడ్ ఆఫ్ టైం. సో పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మనం ఇక్కడ ఏం ఉపయోగించాలి, ఫర్ అని ఉపయోగించాలి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సిన్స్ ఫర్ ఖచ్చితంగా అడుగుతాడు. సిన్స్ అండ్ ఫర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సిన్స్ ఏంటి, పాయింట్ ఆఫ్ టైం. మార్నింగ్ అనుకున్నప్పుడు సిన్స్ ఉపయోగించాలి, సిన్స్ మార్నింగ్, ఎందుకంటే మార్నింగ్ అనేది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. సో ఫర్ అనేది ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం. 20 years అనేది ఒక పీరియడ్ కాబట్టి ఫర్ అని ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి, ఆల్దో ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ మోర్ దాన్ 3 years I have not been able to score a century. ఓకే, ఇవన్నీ టెన్సెస్కి సంబంధించింది. టెన్సెస్ ఎట్లా చేయాలి, టెన్సెస్ని కీవర్డ్స్ని మార్కర్స్ని గుర్తుపట్టాలి. ఇక్కడ కూడా అంతే. ఏముంది చూడండి, ఏ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ, ఏ మార్కర్ ఉంది, ఫర్ అనే మార్కర్ ఉంది. మరి ఫర్ అనేది పాయింట్ ఆఫ్ టైమా పీరియడ్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైమ్. మోర్ దాన్ 3 years అనేది డ్యూరేషన్. ఎస్, పీరియడ్ కాబట్టి ఫర్ మోర్ దాన్ 3 years అని ఉపయోగించవచ్చు. అయితే ఈ ఫర్ అనేది టెన్స్ ఎలా ఉంది మరి, ఐఎమ్ ప్లేయింగ్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఎలా, ఎప్పుడైనా అలా ఉంటుందా, ప్రజెంట్ కంటిన్యూస్ ప్లస్ ఫర్ అనేది మార్కర్ అయి ఉంటుందా, నో. సో మనం ఏం చేయాలి మరి, ఈ ఫర్ ఉంది కాబట్టి ఫర్ మోర్ దాన్ 3 years అనేది మార్కర్ కాబట్టి మనం టెన్స్ని చేంజ్ చేయాలి. సో టెన్స్ ఏముండాలి మరి ఇక్కడ, హ్యావ్. ఐ కాబట్టి ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అని రావాలి. ఓకేనా, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఓకే, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అని ఉపయోగించాలి. అయితే ఇప్పుడు మీరు అడగచ్చు, ఇలా మనం లెఫ్ట్ సైడ్ నుంచి చదువుకుంటూ పోవాలి కదా, సో ఈ పార్ట్లో ఏం ఎర్రర్ ఉండదు. మరి ఇప్పుడు ఈ పార్ట్లో ఎర్రర్ ఉండదు అని అనుకుంటే మరి బీ పార్ట్ మొత్తం
మొత్తం తీసేయాలి. అసలు ఫర్ మోర్ దాన్ 2-3 years అనేది ప్రజెంట్ కంటిన్యూస్కి అసలు ఉపయోగించము. అంటే నువ్వు మొత్తం బీ పార్ట్ని ఎలా ఎగరగొట్టేస్తావు? ఎస్, అంటే అన్ని వర్డ్స్లో ఎర్రర్ ఎక్కడ ఉండదు. వర్డ్ అని ఒక చిన్న వర్డ్లో ఎర్రర్ ఉంటుంది, రైట్? అన్ని వర్డ్స్ని మనం తీయకూడదు కాబట్టి ఏం చేయాలి? జస్ట్ టెన్స్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? మనం చూసుకోవాలి ఫస్ట్ అసలు ఎర్రర్ ఏ పార్ట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా బై ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐ డు నాట్ నో వేర్ కుడ్ హీ హ్యావ్ గాన్ సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే, నౌ ఇక్కడ చూడండి, వేర్ అనే వర్డ్ వచ్చింది. వేర్ అంటే ఏంటి? జనరల్గా ఏమనుకుంటాము, అరే ఇది క్వశ్చన్ కదా, వేర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది క్వశ్చన్ అని అనుకుంటాం. ఓకే, సో క్వశ్చన్ జనరల్గా క్వశ్చన్స్ ఎలా ఉండాలి అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఉండాలి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. అంటే జనరల్గా ఒక సెంటెన్స్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్, ఇలా కదా ఉండేది. ఎస్, ఒక నార్మల్ సెంటెన్స్, ఒక డిక్లరేటివ్ సెంటెన్స్, ఒక పాజిటివ్ సెంటెన్స్ ఇలా ఉంటుంది. కానీ ఇంట్రాగేటివ్ కొన ఏం చేస్తాం? ఈ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టాలి. ఓకే, ఆ ఫార్మాట్లో ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకేనా? రైట్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఎట్లా గుర్తుపెడతాము? ఓన్లీ ఈ WH వర్డ్ ఉండగానే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటామా? కాదు. క్వశ్చన్ మార్క్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉందా క్వశ్చన్ మార్క్? ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. సో అసలు ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కానే కాదు. ఓకే, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. ఇక్కడ వీడు ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లాగా ఇచ్చాడు. ఎందుకు చూడండి, సబ్జెక్ట్ ఇది. ఓకే, దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, దిస్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ యువర్ మెయిన్ వర్బ్. ఫార్మాట్ కనుక చూస్తే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లాగా వస్తుంది. ఎస్, సో మనం ఏం చేయాలి అంటే ఇది ఒక నార్మల్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఒక అసర్టివ్ సెంటెన్స్, ఇట్స్ నాట్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మనం ఏం చేయాలి? ఈ కుడ్ని తీసుకొచ్చి మళ్ళీ సబ్జెక్ట్ తర్వాత ఉండాలి, ఈ ఫార్మాట్లో ఉండాలి. ఓకేనా? బికాస్ ఇట్ ఈస్ నార్మల్ సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, గౌరీ టోల్డ్ మీ హిజ్ నేమ్ ఆఫ్టర్ హీ లెఫ్ట్. ఓకే, రైట్. ఈ సెంటెన్స్ ఎర్రర్ ఎక్కడుంది? సి, ఇక్కడ మార్కర్ ఏం చూడాలి అంటే ఆఫ్టర్ అనే వర్డ్. ఓకేనా? ఆఫ్టర్ అనే వర్డ్. సి, మనము ఒక టెన్స్లో, ఏ టెన్స్లో? పాస్ట్ పర్ఫెక్ట్ అనే టెన్స్లో. ఓకేనా? పాస్ట్ పర్ఫెక్ట్ అనే టెన్స్లో మనం ఒక కాన్సెప్ట్ చదివాం. వాటి యొక్క కీవర్డ్స్ ఏంటి? ఆఫ్టర్, ఆఫ్టర్, ఆల్రెడీ, అంటిల్, బిఫోర్, బై ద టైమ్, వెన్. ఓకే, ఇవే కదా మనం చదివినవి కీవర్డ్స్. ఓకే, ఈ సెట్ ఆఫ్ వర్డ్స్కి హ్యాడ్ వస్తుంది, ఈ సెట్ ఆఫ్ వర్డ్స్కి హ్యాడ్ రాదు అని చెప్పాను. వీటికి హ్యాడ్ రాదు అని చెప్పాను. ఇది మనం పాస్ట్ పర్ఫెక్ట్లో నేర్చుకున్నాం. మరి ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్లో మనకి ఏ కీవర్డ్ ఉంది? ఆఫ్టర్ అనే కీవర్డ్ ఉంది. ఓకే, ఆఫ్టర్ అనే కీవర్డ్ ఉంది. ఆఫ్టర్ కీవర్డ్కి ఏం రావాలి? హ్యాడ్ రావాలి. మరి ఇక్కడ చూడండి, ఆఫ్టర్ తర్వాత హీ లెఫ్ట్ అని అన్నాడు అంటే పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ ఉంది. సో ఆన్సర్ ఏం రావాలి? ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్ అని రావాలి. ఆఫ్టర్ ఈ హ్యాడ్ లెఫ్ట్. ఓకే, ఆఫ్టర్ ఉన్న సెంటెన్స్కి హ్యాడ్ రావాలి. నెక్స్ట్ చూడండి, వీ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ మెనీ ఫెస్టివల్స్ సిన్స్ సెంచరీస్. ఇది కూడా అంతే, సిన్స్ అండ్ ఫర్ రూలే. సెంచరీస్ అనే పదము ఏంటిది? పీరియడ్ ఆఫ్ టైమా పాయింట్ ఆఫ్ టైమ్? ఇట్ ఇస్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో పీరియడ్ ఆఫ్ టైంకి ఏ సిన్స్ ఉపయోగించాలా? ఫర్ ఉపయోగించాలా? ఫర్ ఉపయోగించాలి. సో సిన్స్ తీసేసి ఫర్ పెట్టాలి. నెక్స్ట్ చూడండి, ఐ హ్యావ్ పాస్ ది ఎగ్జామినేషన్ 2 years ago. సి, టెన్స్ డీల్ చేసేటప్పుడు నేను ఒక విషయం చెప్పాను మీకు. అదేంటంటే పాస్ట్ మార్కర్ కనిపిస్తే సింపుల్ పాస్ట్ అని ఉపయోగించాలి. ఇక్కడ పాస్ట్ మార్కర్ ఎక్కడుంది? ఎగో అనేది పాస్ట్ మార్కర్. ఓకే, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఎగో, లాంగ్ ఎగో, ఇవన్నీ కూడా ఏంటి? పాస్ట్ మార్కర్. సో పాస్ట్ మార్కర్ కనిపించింది కాబట్టి సింపుల్గా అది సింపుల్ పాస్ట్లోనే ఉండాలి. ఇక్కడ ఏమని ఉంది మరి? హ్యావ్ పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. సో మనం ఏం చేయాలి? జస్ట్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. సో ఐ పాస్డ్ ది ఎగ్జామినేషన్ అని మాత్రమే ఉండాలి. ద టీచర్ హ్యాస్ టుక్ ద రెస్పాన్సిబిలిటీ అని అన్నాడు. సి, మనము పర్ఫెక్ట్ టెన్సెస్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కానీ. ఓకే, ఇప్పుడు చూడండి, వీటి యొక్క స్ట్రక్చర్స్ ఏమేమి ఉంటాయి? ప్రజెంట్ అనగానే స్ట్రక్చర్ ఏంటి? హ్యాజ్ లేదా హ్యావ్. అవునా? ప్రజెంట్ అంటే ప్రజెంట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్, పాస్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యాడ్. పర్ఫెక్ట్ అనగానే ఏం రావాలి? V3, మెయిన్ వర్బ్ V3 ఉండాలి. ఓకే, ఇవేగా స్ట్రక్చర్స్. ప్రజెంట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్, పాస్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్, పర్ఫెక్ట్కి సంబంధించిన మెయిన్ వర్బ్, ఇక్కడ కూడా పర్ఫెక్ట్కి సంబంధించిన మెయిన్ వర్బ్ ఉండాలి. మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా వీతి. అంటే ఇక్కడ మనం ఒకటి బాక్స్లో మనం రాసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా హ్యాజ్, హ్యావ్, హ్యాడ్
తర్వాత ఎల్లప్పుడూ V3A వస్తుంది, ఇంకే ఏ మెయిన్ వర్బ్ రాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? హ్యాస్, హ్యావ్, హ్యాడ్ తర్వాత ఎప్పుడు కూడా ఏం రావాలి? V3A రావాలి. మరి ఇక్కడ ఏముంది చూడండి, హ్యాస్ ప్లస్ టుక్ అంటున్నా. టుక్ ఏంటి? V2. సో టుక్ కాదు, ఇదేం రావాలి? టేకన్. ఓకే, టేకన్ అని రావాలి. హ్యాస్ టేకన్ ద రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ చూడండి, లాస్ట్ నైట్ ఐ డ్రీమ్ I was a shake on the 169th floor of Burj Khalifa అని అంటున్నాడు. ఇక్కడ కూడా చూడండి, వాట్ ఈస్ ద మార్కర్ హియర్? లాస్ట్ నైట్ అనేది ఏ మార్కర్? పాస్ట్ మార్కర్. సో పాస్ట్ మార్కర్ కాబట్టి పాస్ట్ మార్కర్ కనిపిస్తే మనం ఏం చేయాలి? జనరల్గా అది ఎలా రాసుకోవాలి? సింపుల్ పాస్ట్లో రాసుకోవాలి. సో వాట్ ఈస్ ద V2 ఆఫ్ డ్రీమ్? డ్రెమ్ట్, DREAMT అని రావాలి. ఓకే, వర్బ్ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. V1, V2, V3 ఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ హ్యావింగ్ మెనీ ఫ్రెండ్స్ హియర్. రైట్, వర్బ్ చెప్పేటప్పుడు, వర్బ్ యొక్క డెఫినేషన్ చెప్పేటప్పుడు వర్బ్ అనేది యాక్షనే కాదు, పొజిషన్ అని కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభాస్ ఈజ్ హ్యావింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనకూడదు, హ్యాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పాను మీకు. అయితే ఇక్కడ కూడా చూడండి, మెనీ ఫ్రెండ్స్, ఇక్కడ యాక్షన్ ఏమీ జరగట్లేదు ఈ సెంటెన్స్లో. ఓకే, ఏమంట? ఇతనికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అని అంటున్నాడు. అంటే ఏంటిది? పొసెషన్, యాక్షన్ కాదు, పొసెషన్ కాబట్టి జస్ట్ హీ కాబట్టి ఏం రావాలి? హ్యాస్ మాత్రమే రావాలి. సో హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ హియర్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, షీ డిడ్ నాట్ ప్రిపేర్ హర్ బ్రేక్ఫాస్ట్ యెట్. ఎస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మార్కర్. ఎట్ అనేది ఏ టెన్స్కి మార్కర్? ప్రజెంట్ పర్ఫెక్ట్కి మార్కర్. ఓకేనా? ప్రజెంట్ పర్ఫెక్ట్కి మార్కర్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందా? మరి లేదు. డిడ్ నాట్ ప్రిపేర్ అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. సో దీని ఏం చేయాలి? షీ హ్యాస్ నాట్ ప్రిపేర్డ్ అని రాయాలి. షీ హ్యాస్ నాట్ ప్రిపేర్డ్. టెన్సెస్ యాక్చువల్గా చాలా ఈజీ. ఎందుకు అంటే జస్ట్ మన మార్కర్స్ని గుర్తుపడితే చాలు, టెన్సెస్ ఈజీగా ఉంటాయి. ఏం చేయాలి? టెన్స్ని చూసి మార్కర్ని మార్చకూడదు, మార్కర్ అలాగే ఉంటుంది. ఓకే, మార్కర్ని చూసి టెన్స్ని మార్చాలి. సిన్స్, ఫర్ మాత్రం సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి ఉపయోగించాలి, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, మదర్ సెడ్ సన్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. ఇదేం సెంటెన్స్? క్వశ్చన్ మార్క్ కనిపించిందిగా. ఎస్, సో ఇదేంటి? ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఏం సెంటెన్స్ ఇది? ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడే చెప్పాను ఏమని? ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఫస్ట్ హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అవ్వాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ఉండాలి. ఇక్కడ చూడండి ఎలా ఉంది? సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది, ఆ తర్వాత మెయిన్ వర్బ్ ఉంది. కానీ మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు సెంటెన్స్ని కరెక్ట్ చేయాలంటే ఈ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టాలి. ఓకే, సో హ్యావ్ యూ ఫినిష్డ్ అంటే సి పార్ట్లో ఎర్రర్ ఉంది. రైట్, నెక్స్ట్ చూడండి, ఇవి కూడా సర్టన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అంటే ఈ క్వశ్చన్ ట్యాగ్స్లు ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అన్నివి అప్పుడప్పుడు మనకి స్పాటింగ్ ఎర్రర్స్గా ఇవ్వచ్చు, లేదా ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వైజ్గా కూడా ఇవ్వచ్చు. చూడండి, ద స్టోరీ ఇజంట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివా నెగిటివా? నెగిటివ్ సెంటెన్స్. సో మనకు కావాల్సింది ఏంటి? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నాట్ని తీసేయండి. సో వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్? ఈజ్. మరి స్టోరీని ఏమంటారు? ఇట్ అని అంటారు. సో ఆన్సర్ ఏంటి? ఈజ్ ఇట్. రైట్, సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, లెట్ అస్ గో. నేను మీకు చెప్పాను క్వశ్చన్ ట్యాగ్స్లో లెట్ అస్ అని కనిపిస్తే సింపుల్గా షెల్ వి అని ఉపయోగించాలి అని చెప్పాను. సో ఆన్సర్ ఏంటి? షెల్ వి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ యామ్ లేజీ. ఇచ్చింది పాజిటివ్ సెంటెన్స్, మనకు కావాల్సింది ఏంటి? నెగిటివ్. సో దీనికి ఏం చేయాలి? నాట్ అని యాడ్ చేయాలి. యామ్ ప్లస్ నాట్ ఏమంటారు? యామింటా? కాదు, ఏమనాలి? ఆరింట్, ఆ తర్వాత ఐ. సో ఐ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ సెల్డమ్ కమ్ హియర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివా నెగిటివా? నెగిటివ్ సెంటెన్స్. నాట్ లేకపోయినా ఈ సెంటెన్స్ నెగిటివ్. ఎందుకు నెగిటివ్? ఇది సెల్డమ్ అనే వర్డ్ ఉంది. సెల్డమ్ అంటే రేర్ అని, రేర్. ఓకే, రేర్లీ అంటే ఇది ఒక నెగిటివ్. సో మనకు కావాల్సింది ఏంటి? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. సో పాజిటివ్ కాబట్టి చూడండి, ఇచ్చిన ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు కదా, కనీసం మనకి కామన్ సెన్స్ తెలిస్తే ఈ మూడింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకే, అట్లా ఎలిమినేషన్ ద్వారా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ దీన్ని చూడండి, ఇప్పుడు చూడండి,
మనకు కావాల్సింది ఏంటి? హెల్పింగ్ వర్బ్ కదా. ఇక్కడ ఏముంది? మెయిన్ వర్బ్ ఉంది, అవునా? సో ఈ మెయిన్ వర్బ్లో నుంచి హెల్పింగ్ వర్బ్ బయటకు తీయాలంటే ఎలా తీస్తాము? స్ప్లిట్టింగ్ ప్రాసెస్ మీకు నేర్పించాను. సో కమ్ అన్నా డూ కమ్ అన్నా ఒక్కటే. ఒకవేళ కమ్స్ ఉంటే అప్పుడు డస్ కమ్ అయ్యేది. ఓకే, సో ఈ కమ్లో నుంచి మనం హెల్పింగ్ వర్బ్ బయటకు తీసాం. ఏ హెల్పింగ్ వర్బ్ తీసాం? డూ. ఓకే, ఇది పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఎందుకు? సెల్డమ్ వల్ల. సో మనకు కావాల్సింది పాజిటివ్ కాబట్టి డూ, అండ్ సబ్జెక్ట్ ఏంటి? ఐ. సో డూ ఐ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇవి స్పాటింగ్ ఎర్రర్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గురించి. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో ఇంకా కొన్ని ఉన్నాయి స్పాటింగ్ ఎర్రర్స్, వాటిని డీల్ చేద్దాం. రైట్, ఈ సెషన్లో స్పాటింగ్ ఎర్రర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా, యాజ్ వెల్ యాజ్ 2 to 3 మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా చూసాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించి సపరేట్ ఎపిసోడ్స్ బేస్డ్ ఆన్ ప్రపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఆర్టికల్స్ ఈ 3 చాప్టర్స్ నుంచి చేయబడింది. సో ఆ ఎపిసోడ్స్ కూడా మీరు చూడండి. దీంట్లో ఈ సెషన్లో మాత్రం ఇంపార్టెంట్ ప్రీవియస్ స్పాటింగ్ ఎర్రర్స్ని మనం డీటెయిల్గా చూసాం.